మా మిస్ డాడీ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. పో. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. ఓరి పిడుగా. ఇది బొమ్మ కాదు, నా బాబు. ఏరా బాబు, దెబ్బలు ఏమైనా తగిలాయా? చూచూ, ఒళ్ళంతా మట్టి. చూడు బాబు, నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా? అమ్మా రేఖ, అమ్మగారు నిన్ను తీసుకురమ్మంటున్నారమ్మా. నువ్వు వెళ్ళాగా, నేను కాసేపు తర్వాత వస్తాను. చలిగాలి ఎక్కువగా ఉందమ్మా, నీ ఆరోగ్యానికి పడదు. రామ్మా. చూడు బాబు, రేపు వస్తావా? నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు. ఓ అలాగే, బాయ్. ఏంటంటే వెతుకుతున్నారు? నువ్వేం వెతుకుతున్నావో నేను అది వెతుకుతున్నా. ఓహో, అవును, నువ్వేం పోగొట్టుకున్నావు? డబ్బులు పోయాయి, వెతుకుంటున్నాను. నీ డబ్బు దొరికింది, దొరికింది, నీ డబ్బు దొరికింది. తీసుకో. నేను పోగొట్టుకునేది 50 పైసలు, 50 రూపాయల నోటు కాదు. కాకపోతే పర్వాలేదు, తీసుకో. ఎంచక్కా బిళ్ళలు, బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు. తీసుకో. మై డియర్ డబ్బులు తాత, పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నావు. మొన్న బురద చల్లి 10 రూపాయలు ఇవ్వబోయావు. ఇప్పుడు ఉత్త పుణ్యానికి 50 రూపాయలు ఇవ్వబోతున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, దీంతో నీకు కావలసినవి కొనుక్కుంటావని. నాకు కావాల్సినవి కొని పెట్టడానికి మా డాడీ ఉన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి. అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథాశ్రమాలే ఉంది, అక్కడ పిల్లలకి చేయండి. వాళ్ళు బిల్లలు, బిస్కెట్లు కొనుక్కుంటారు. తాతగారు, నా
డబ్బు నాకు దొరికింది. మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి. బాయ్. ఓరి పీడుగా. ఏమిటి బాలిని, ఏమిటి అలా ఉన్నావు? ఏముందండి, మనం వచ్చి 1 నెల రోజులైపోయింది. ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు. అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది. అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం. ఏమంటావు? నాకు అదే మంచిదనిపిస్తోందండి. ఆయా, అమ్మా, నువ్వు వెళ్ళి సామాన్లు అవి సర్దు. ఊరికి వెళ్ళిపోతున్నావు. అమ్మాయిని నేను తీసుకొస్తాను. మా బాబు కాదు, ఒక్క బిస్కెట్ తిను. చూడు, నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది, ఏడుస్తా. నా మాట విను బాబు, ఒక్కటే నా మాట విను. బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది? ఇది బొమ్మ కాదు, మా అబ్బాయి. అబ్బాయి అంటే నా లాగా ఉండాలి, నవ్వాలి, ఆటలాడాలి, బిస్కెట్లు తినాలి. ఆహా. అయితే ఈ బిస్కెట్ తిని చూద్దాం. చూసావా, తినేశాను. అయితే నువ్వే నా బాబువి. నువ్వే నా బాబువి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉంటావు కదా? ఉంటాను. నాకు అమ్మ లేదు, నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి, నేను నీకు బాబుని. సరేనా? సరే, అయితే మనం వెళ్ళి ఆడుకుందాం. రా. అమ్మా రేఖ, అమ్మా, ఈ బాబుని చూడమ్మా, పెళ్ళమ్మా నా బాబు. అమ్మా, నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకొని వస్తాం. అలాగే ఆడుకుంది కానీ నాన్నగారు పిలుస్తున్నారు, పెడదాం పద. లేదమ్మా, ఒక్కసారి నా బాబుతో ఆడుకునేవమ్మా. అలాగే ఆడుకుంది కానీ ఆడుకుని చేస్తానమ్మా. వద్దు కానీ అమ్మ, నా బాబు వద్దు కానీ అమ్మ, నా మాట వినమ్మా. ఓహో, డాడీ, 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 డాడీ. ఏంటి బాబు? నాకు నాకు మమ్మీ ఎలా ఉంటుందో చెప్పవా? హఠాత్తుగా నీకు మమ్మీ ఎందుకు గుర్తుకొచ్చింది బాబు? నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకుని నువ్వే నా బాబువి అంది. అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ. ఇంతకీ ఆవిడెవరు బాబు? ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది. డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు. డబ్బు గల వాళ్ళ ఆడపిల్లలు పిల్లల్ని కంటారు గాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు. ఇంతకీ అమ్మ ఎలా ఉంటుందో చెప్పు డాడీ. ఎలా ఉంటేని? మీ అమ్మ నీకెప్పుడో చచ్చిపోయింది. లేదు, మా అమ్మ చచ్చిపోలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు డాడీ, అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ. అమ్మ చచ్చిపోలేదు, చెప్పు డాడీ. అమ్మ నన్ను విసిగించగరా? బాబు, బాబు, అమ్మని ఎందుకు చూడాలనిపిస్తుందిరా నీకు? అమ్మ కనుక డాడీ, ఒక్కసారి అమ్మని చూపించు డాడీ, ప్లీజ్ డాడీ. మన అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా, నువ్వు మాత్రం తనను కావాలనుకుంటున్నావా బాబు? చూడరా, ఇదిగో ఈవిడే మీ అమ్మ.
వెన్నెలైనా చీకటైనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీవే నా జీవితము నీ ప్రేమే శాశ్వతము ఈ జన్మదో ఈ బంధము ప్రేమకు లేవు దూరాలు నీవు నేనే సాక్ష్యాలు నిన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీవే నా జీవితము నీ ప్రేమే శాశ్వతము నీ తోటలోనే ఒకనాడు పూశాను నా ఆశ తీరా ఈనాడు చూశాను అమ్మలేని జీవితాన కంటి పాపనై నాన్న బాధ చూడలేని కంటి పాపనై ఇన్నాళ్ళుగా కన్నీళ్లతో ఉన్న బిడ్డనమ్మ కన్న బిడ్డనమ్మ గుండెలోన నన్ను దాచుకున్నా నిన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీవే నా జీవితం నీ ప్రేమే శాశ్వతం కులాసాగా ఉన్నావా? మీరు కులాసాగా ఉన్నారా? బ్రతికే ఉన్నాను. నువ్వు సుఖంగా ఉన్నావు అనుకుంటాను. నా సుఖ దుఃఖాల గురించి అడగటానికి మీరెవరు? నిజమే, నేను నీకేమీ కాకపోవచ్చు.
కానీ మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే. అన్ని బంధాలను తేలిగ్గా తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా. ఏమిటి నువ్వు అనేది? బంధాలను తేలిగ్గా నేను తెంచేశానా? అవును, నువ్వు నా ఇంట్లో ఎందుకు ఉండటం? మీ మమ్మీ డాడీ ఇంటికి పోని ఆజ్ఞాపించింది మీరా నేనా? ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా? నీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా? తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్నవాడు వచ్చి పుచ్చగించి తీసుకెళ్తాడని ఆశపడ్డాను. అంటే అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా? పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని నీ నాన్న చేత చెప్పించావు. అబద్ధం, అంతా అబద్ధం. పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది మీరు కదా? ఏమిటి, విడాకులు కావాలని కోరింది నేనా? ఇంకాసేపు ఉంటే పిల్లవాడిని అవతల పారేమన్నది కూడా నేనేనంటావు. నా నుంచి విడాకులు కొన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అందుకే ఆ పసిగుడ్డును అడ్డు తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారేయించావు. ఇదంతా పచ్చాబద్ధం అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు. నా అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది. నా బిడ్డని ఎత్తుకుని గుండెలకు హత్తుకోగలిగాను. ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చి ఉండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు, తండ్రి ప్రేమకు కూడా నోచుకొని దురదృష్టవంతుడై ఉండేవాడు. అంటే నా రక్తం పంచుకుని నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఉండగా నేనింతకాలం పిచ్చిదాన్లా బొమ్మతో ఆడుకుంటూ బ్రతికానన్నమాట. నీకేం తెలుసు ఆ పసివాణ్ణి నేను ఎంత తాపత్రయపడి పెంచుకున్నాను. వాడికి నీ పాలకు బదులు నా రక్తం పట్టి పెంచాను. అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను. ఎన్నోసార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. నీ తల్లి బ్రతికే ఉంది, కానీ ఆమె మనసు చచ్చిపోయిందని చెప్పను. నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు, ఆస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పనా? ఏం చెప్పాలంటావు? ఆ పసివాడికి నన్నేం జవాబు చెప్పమంటావు? దీనంతటికి కారణం మా నాన్నే అన్నమాట. ఎందుకు ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పారు? నన్ను ఎందుకింత మోసం చేశారు? నవమాసాలు మోసి నేను కన్న బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు? కోపి నా కోసం వస్తే నేను చూడు పొమ్మన్నానని, అతను నన్ను తిట్టి విడాకులు ఇచ్చేశాడని ఎందుకు అబద్ధాలు చెప్పారు? నా మీద కక్ష కట్టి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? చెప్పండి, ఎందుకు నాశనం చేశారు? అమ్మా రేఖ, ఊరుకోమ్మా, పరువు ప్రతిష్టల కోసం పాకులాడుతూ నేను చేసిన పొరపాట్లని మన్నించమ్మా. అమ్మా రేఖ, నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేకపోతే, కానీ క్షమించే మనసు నీకుందని నాకు తెలుసు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మా ఈ డాడీ. మనిషికి డబ్బే ప్రాణమని, జీవితానికి డబ్బే గమ్యమని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా. ఈ లోకంలో సుఖము సంతోషము శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనస్సుతోనే కొనగలవు. ఇప్పటికి తెలుసుకున్నానమ్మా. ఏమంటే మీరు నా నుంచి దూరం అయిన తర్వాత అర్థమైంది ఇక నా జీవితం మీతోనే ముడిపడి ఉందని. నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది మీరు, ఆ పైన అడుగు పెట్టేది నా చావు ఒక్కటేనండి. ఇన్నేళ్లు కన్నీళ్లతోనూ అశాంతితోనూ ఆవేదనతోనూ బ్రతికాను. ఏమండి, నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి. ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఉండాలనుకున్నది మా మమ్మీ డాడీ ఇంట్లో కాదండి, చల్లని గుండెలో. ఇంతకాలం ప్రాణం లేని మనిషిలా బ్రతికాను. ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ, వెళ్ళకు. డాడీ, ఓ డాడీ, అమ్మను నేను తీసుకొస్తే నువ్వు దగ్గరికి